హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఆదర్శ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా నాన్న అయితే ఫోన్ చేసి చేలోకి అయితే రమ్మన్నాడు, ఒక పని ఉందన్నాడు. ఇంకేందని వస్తే చూపిస్తాను. అది నేనైతే చేలోకి అయితే వెళ్ళేటప్పుడు అయితే బాతులలో అయితే వచ్చినారు మా పక్క కైల్లో. ఇదిగోండి, చూశారు కదా ఎట్టున్నాయి బాతులు. వాళ్ళ కాడ కొన్ని వేలల్లో ఉన్నాయి. సుమారు ఒక 2000 బాతులు అయితే ఉంటాయి వాళ్ళ కాడ. వాళ్ళైతే 8 మంది అయితే మేపుతున్నారు వాటిల్ని. చూస్తున్నారు కదా, వాళ్ళు పాపం మేపేది ఆ గుడ్ల కోసమే. ఆ గుడ్లో కూడా సగాటికి సగం పైగానే కైల్లో అయితే పెట్టేస్తాయి. మళ్ళీ అవి వాళ్ళు చూసుకోరు ఇంకా సరిగ్గా. ఆ మిగిలిన దాంట్లో కూడా వాళ్ళకి సగాటికి సగం రేటే తీసుకుంటారు, మార్కెట్లో అమ్ముకుంటారు వాళ్ళు. ఇప్పుడు 2000 బాతులతో వచ్చింటారు కదా సుమారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే కనీసం ఒక 100-200 బాతులు అయితే చనిపోతాయి. ఎందుకంటే కుక్కలు చంపేస్తుంటాయి, లేదంటే ఏదో ఒక జబ్బు వచ్చినా చచ్చిపోతుంటాయి. కానీ చూడండి, అవి అయితే ఎంత ముచ్చటగా ఉన్నాయో. చూశారు కదా ఎట్టబోతున్నాయో. ఒక కైలో నుంచి ఇంకో కైకి అయితే పోతున్నాయి. చూస్తున్నారు కదా అయితే ఎట్టబోతున్నాయో. భలే నడుస్తాయి, నాకు భలే ఇష్టం అవి అయితే. ఇంకా చేలోకి వచ్చిన పని ఏంటంటే, మా నాన్న అయితే బండికి గడ్డి మోపులు అయితే వేస్తున్నాడు. నేనైతే పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే నీళ్ళు అయితే తెమ్మన్నాడు, దాహం వేస్తుందని. నేనైతే నీళ్ళు ఎత్తుకు వచ్చేటప్పుడుగా అయితే ఆల్రెడీ ఒక బండి అయితే వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా, చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంకో బండికి అయితే వేస్తున్నారు. 2 బళ్ళే మా కైల్లో అయితే వచ్చింది. చాలా గడ్డి బురద వల్ల అయితే నాశనం అయిపోయింది. మళ్ళీ వేరే దగ్గర అయితే కొనుక్కోవాలి మేమైతే గడ్డి. చూస్తున్నారు కదా, మా పక్క వాళ్ళు కూడా అయితే వేస్తున్నారు వాములు. వాళ్ళైతే ట్రాక్టర్లు పెట్టుకున్నారు. ఇంకా దీనికి చూశారు కదా, ఈ మోపు అనేది మాకు 22 రూపాయలు అయితే పడద్ది ట్రాక్టర్ కట్టినందుకు. నేను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఊర్లో కూడా బాతులలో వచ్చి కింద కామెంట్లు అయితే పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.